ప్రైస్ 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఇంకో సన్ టెంపుల్ ఉంది. అక్కడ Hello my lovely people, welcome back to my channel Karthikaites. This is third episode of Gujarat Travel Series. ఇప్పుడు లంచ్ చేస్తున్నాం. అలాంటి నాన్ వెజ్ కాబట్టి ఇక్కడ వెజ్ తినాలన్నాయి. సో ఏం చేయలేదు, కడుపులో మంట. అయ్యో మేము లంచ్ తర్వాత పాటన్కి వచ్చాం. ఇక్కడ ఏముంది అంటే రాణికి వావ్ అనే ఒక స్టెప్ వెల్ ఉంది, చూపిస్తా. కొత్త 100 రూపాయల నోటుని మీరు సరిగ్గా గమనిస్తే మీకు తెలుస్తుంది మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ ఏంటో. అదే రాణికి వావ్. స్టెప్ వెల్ అనమాట. 1000 సుమారు లైక్ 1053 ఆ ఇయర్ లో కన్స్ట్రక్ట్ చేశారు. రివర్స్ షేప్ లో ఉన్న టెంపుల్ లాగా ఉంటుంది. సార్ అసలు ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో కదా. రాణికి వావ్ ఆర్ రన్ కి వావ్ ఒక బ్యూటిఫుల్ స్టెప్ వెల్ పటాన్లో సరస్వతి నది ఒడ్డున ఉంటుంది. గుజరాత్లో ఉన్న పురాతన మెట్ల బావుల్లో ఇది ఒకటి. ఈ బావి మనకి అప్పటి చేతి పనితనం, కళ యొక్క నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. This is the graphic of the construction being done. Wow. This is the 11th century monument and 11th century when Patola people came down, the meeting people came down. తిరగదిప్పి ఉన్న ఒక గుడి ఆకారంలో ఉన్న ఈ బావి మరు గుర్జారా ఆర్కిటెక్చర్ యొక్క నైపుణ్యాన్ని చాటి చెప్తుంది. ఈ స్టెప్ వెల్ అంటే మెట్ల బావి 1063వ సంవత్సరంలో చౌలుక్య డైనాసిటీకి చెందిన రాణి ఉదయమతి కట్టించారు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఈ బావి మొత్తం మట్టిలో, భూమిలో కూడుకుపోయింది. కేవలం కొన్ని స్తంభాలు మాత్రమే కనిపించేవి. అయితే 1940 సంవత్సరంలో ఆర్కియాలజీ తవ్వకాల్లో బయటపడింది. 1980లో మళ్ళీ పునరుద్ధరించారు. 2014లో రాణికి వావ్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో భాగం దక్కింది. ఈ రాతి మీద శిల్పాలు, దేవతలని చెక్కడం వల్ల బావిలో ఉన్న నీళ్లు చాలా పవిత్రంగా ప్యూర్ ఫామ్లో ఉంటాయని, అందుకే రాణికి వావ్ని ఒక భూమి కింద ఉన్న ఒక గుడిలాగా కూడా భావిస్తారు. I like this architecture. చాలా యూనిక్ గా ఉంది. ఇప్పుడు పటోలా హౌస్ దగ్గర ఉన్నాం. పటోలా హౌస్ అంటే ఇక్కడ పటోలా శారీస్ ఎలా వీవ్ చేస్తారు అదంతా మనకి ఇప్పుడు చూపిస్తారు. అలాగే కొన్ని శాంపిల్స్ ఉన్నాయన్నమాట. పటోలా ఎలా ఉంటుంది, ఆ శారీ, ఆ మెటీరియల్ అవన్నీ కూడా చిన్న ఎగ్జిబిషన్ లాగా ఉంది. అక్కడైతే ఫొటోస్ తీయకూడదు, బట్ పటోలా శారీ ఎలా వీవ్ చేస్తారు అనేది మాత్రం నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. With the same technique, there is a web step, which is also perfectly calculated and dyed. So at the time of weaving, warp and break, every thread will come to match as
per calculation of design and sari will get weaved. To weave one patola sari, it takes 4 to 6 months with the help of 4 or 5 people. Design of patola sari is reversible. It's variable both sides. Colors what we use, that is pure natural colors like acacia, catechu, lac, cochineal, coral tree flower, turmeric, pomegranate skin. These are the natural colors, and these all colors are fast. It can be washed to the bone. Patola sari is the only sari which you can wash to the bone. There isn't any other silk sari which is not washable to the bone. Also, color and design of part and patolas are very fast. A sari can survive for 80 to 100 years. After 80-100 years, clothes will torn, clothes will get destroyed, but color design will never even fade. That is the specialty of patola sari. Threads what we use, that is pure silk thread. And cost of one sari starts from 1.5 lakh rupees up to 5 lakh, 6 lakh rupees. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శారీ ప్రిపేర్ చేయడానికి లైక్ పటోలా శారీ వీవ్ చేయడానికి 4 to 6 months టైం పడుతుంది అండ్ ఒక్క శారీ ప్రైస్ 1.5 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. మొదేరా సన్ టెంపుల్. ఈ సన్ టెంపుల్ గుజరాత్లోని మొదేరా అనే ఒక ఊరిలో ఉంది. సుమారు 1026-27 ఆ సంవత్సరంలో చౌలుక్య డైనాసిటీకి చెందిన భీమా మహారాజు కట్టించారు ఈ టెంపుల్. సోలంకి పీరియడ్లో ఇది ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పొచ్చు. ఆ టైంని గోల్డెన్ ఏజ్ ఆఫ్ గుజరాత్ అని కూడా అంటారు. అసలు టెంపుల్ ఏరియాలోకి రాగానే మొదట మనకి కనిపించేది ఈ కోనేరు. రెక్టాంగిల్ ఆకారంలో ఉండే ఈ కోనేరుని రమాకుండ్ అని అంటారు. ఇక్కడ 108 దేవుళ్ళు, దేవతలు ప్రతిమలు ఉంటాయి. ముఖ్యంగా ఒక పక్క వినాయకుడు, ఇంకొక పక్క విష్ణుమూర్తి, అలాగే మహాశివుడు, అది కూడా తాండవాడుతూ ఉన్న నటరాజు రూపంలో టెంపుల్ని ఫేస్ చేసుకొని ఉంటారు. అండ్ 4వ పక్క టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్కి ఏ టైంలో వెళ్ళినా కానీ ఒక విశేషమైన అనుభూతి కలుగుతుంది. మొదేరా సన్ టెంపుల్ని కూడా 2014 సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. సూపర్ ఉంది కదా. ఇంకో విశేషం ఏంటంటే ప్రతి సంవత్సరం 2 సార్లు వచ్చే ఈక్వినాక్స్ టైంలో ఉదయించే సూర్యుని మొదటి కిరణం డైరెక్ట్గా సూర్య భగవాన్ నుండి తల పైన ఉన్న ఒక వజ్రం మీద పడుతుంది అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం జనవరి నెల 3వ వారంలో 3 రోజుల పాటు ఒక నృత్య మహోత్సవ్ అనగా డాన్సింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఉత్సవాన్ని ఉత్తరాధ మహోత్సవ్ అని అంటారు. ఇండియన్ క్లాసికల్ డాన్స్ని ఎంతో అందంగా ప్రెజెంట్ చేస్తారు ఈ డాన్సింగ్ ఫెస్టివల్లో. Columns 52 weeks. 52 columns. 52 weeks of the year. Okay. 13 columns in one direction. Okay. So 4 direction, that means 52. And the stories of Mahabharata and Ramayana has been depicted. This we can see the Narsimha, the Hanuman, as well as the Bhim, Arjun can be seen on back side of yours. पीछे अर्जुन दिखाई दे रहे हैं. Okay. So this is being constructed on the principle of inverted lotus. We have 2 types of temple in India. One, the chariot base, which is in Konark, and second, the lotus base, inverted lotus base, which is been found here. So what we see here, these are all the leaf of the lotus at the bottom.
ఇప్పుడు మనం మోదెరాలో ఉన్న సన్ టెంపుల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ సన్ టెంపుల్లో ఈ మందిరంలో 52 కాలమ్స్ ఉంటాయి. 52 కాలమ్స్ అంటే 52 స్తంభాలు అనమాట. ఎందుకు 52 వారాల్ని రిసెంబుల్ చేస్తూ. అలాగే ఇక్కడ ఈ స్ట్రక్చర్ మీద ఎలిఫెంట్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయంటే 365 ఎలిఫెంట్స్ ఉంటాయి. అంటే 365 డేస్ని రిసెంబుల్ చేస్తూ. అండ్ ఈ ఆర్కిటెక్చర్ అదంతా నాకైతే చాలా బాగా నచ్చింది. गॉड्स लोटस जो एक कलियां के ऊपर में पत्ते के साथ में हरी पत्तियां थी, वो है ये. और आई लेवल, दैट्स दी formation where human life has been depicted. So this is entirely what we see right from the birth, how the child has been taken out from the womb. There was no labor facilities. Woman will be holding the tree branch, or the midwife will be holding the hands, and sitting in the squatting position, the woman delivers the baby. Is also been shown over here. The jung between Devta and Asur, Samudra Manthan, has also been shown over here. ये जो दिख रहे हैं ये अग्नि beard है, pointed beard. On the back there are flames coming up. अग्नि कोण हमारे शास्त्र में भी बताया गया है. That's the sun god. That's the sun god. And sun god is brought in from the Greek. They are not the Indian gods. Indian gods have always been depicted with the dhoti and all, but they have the whole shoes. At the knee level, one can see that level coming up. We have two equinox in a year. Yeah. So 12th of March and 12th of September. These are the equinox where sun, day and nights are equal. The sun rises, and this is the center axis of the temple. So sun will penetrate and put down the first ray over here. That's only twice in a year. Twice in a year, yes. And this temple is constructed on the principle of directions. Okay. 23 and a half, that is Tropic of Cancer. So when I said 23 and a half, we have a calculation, we have machine. But when I'm talking, the construction is done 1,000 years back, where people didn't have anything to calculate. Only they were calculating by rays, the position of sun, because every day there is a new sun. In India or in Hindu, we celebrate one festival. Which is the festival we celebrate as per sun? All our festivals are on moon. మకర సంక్రాంతి. That's only one festival. That is not because of this. That is 14 जनवरी, इसलिए 14 जनवरी सालों साल तक हुई है. वरना दिवाली बाकी सब सब है. ठीक होता है. Pointed leaf. I'll show you this type of leaf outside also. हाँ. This is Ashoka leaf. ఈ సన్ టెంపుల్లో మూర్తి ఉండదు. ఎందుకు ఉండదో తెలీదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఇంకో సన్ టెంపుల్ ఉంది. అక్కడైతే సూర్య భగవానుడు ఉన్నాడు. కానీ ఆ టెంపుల్ చాలా చిన్నది. ఆ టెంపుల్ కి ఆ సూర్య భగవాన్ విగ్రహానికి ఏం సంబంధం లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇంత పెద్ద టెంపుల్ ఉంటే ఇక్కడ మూర్తి లేదు. సో ఏమంటారంటే ఇక్కడ నుంచి విగ్రహాన్ని అక్కడ తీసుకెళ్లి పెట్టారేమో అని కూడా అంటున్నారు. సన్సెట్ అయిపోయాక మా అందరినీ సన్ టెంపుల్ మెయిన్ మందిరం నుంచి వెకేట్ చేపించి కోనేరు దగ్గరికి పంపించారు.
అయితే మా అందరికీ కొంచెం కూడా ఐడియా లేదు ఇక్కడ ఏం జరగబోతుంది అనేది. సడన్గా ఒకటి తర్వాత ఒకటి లైటింగ్స్ ఆన్ అయినాయి. ఇట్స్ అమేజింగ్ తెలుసా. ఆల్ ఆఫ్ అ సడన్గా అలా ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి లైటింగ్స్ రావడం. ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ లుక్ ఎట్ దిస్, బ్యూటిఫుల్గా ఉంది ఈ వ్యూ అయితే. వావ్. See this. లైట్స్ ఆన్ అయినప్పుడు బ్యూటిఫుల్గా ఉంది కదా. నైట్ టైం లైటింగ్స్ లో మొదేరా సన్ టెంపుల్ చాలా బాగుంది కదా. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది. ఈ రోజు వెళ్ళిన వాటిల్లో దట్ వ్యూ ఇస్ ఆసమ్. మీరు గనక మొదేరా వచ్చినప్పుడు నైట్ టైం లైటింగ్స్ లో సన్ టెంపుల్ వ్యూ అస్సలు మిస్ అవ్వదు. That's it for today's video. If you like my video, then please don't forget to like, share and subscribe to my channel Karthikaites. Bye bye. Malli next video lo kaluddam.